వాస్తుకు స్వాగతం అండి. ఇప్పుడే నేను విజిట్ వెళ్ళొచ్చిన. అక్కడ ఏం జరుగుతుందంటే విజిట్లో కొన్ని వాళ్ళు ఒకసారి నన్ను పిలవడం జరిగిందండి. 1 వీక్ బ్యాక్ జరిగితే నేను ఈరోజు వెళ్ళొచ్చిన. ఇది ఒక హౌస్ ప్లాన్ అండి, వాళ్ళ ఇంటి హౌస్ ప్లాన్ టోటల్గా. ఇందులోనే పూజ రూమ్ అరేంజ్ చేసుకున్నాడు. ఓకే, ఇది ఓపెన్, ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోర్ ఉందండి. వాళ్ళ ఇల్లు చూడడానికే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ కూడా ఇట్లే చేసేసి స్టెప్స్ ఇక్కడ నుండి ఇక్కడ ఇచ్చుకోవడం జరిగిందండి. కింద ఎలాంటి బాత్రూమ్ కూడా నిర్మించుకోలేరు వాళ్ళు. ఇక్కడ అవుటర్లో నిర్మించుకున్నారు, ఇంకా బయట సైడ్ వాళ్ళకి ప్లేస్ ఉంటే. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మనం ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాము, ఇంట్లో ఈ ప్లేస్లో ఇక్కడ కానీ కిటికీలు ఉంచరాదు అని చెప్పడం జరిగిందండి. మనం ఉచ్చస్థానం నీచస్థానం, ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. ఇది కూడా అంతే సేమ్, సెంటర్ నుంచి ఉచ్చస్థానం నీచస్థానం. ఉచ్చస్థానంలో ఉంటేనే శుభ ఫలితాలు ఇంట్లో ఉంటాయి. నీచ స్థానం ఎప్పుడైతే నీచ స్థానంలో విండోస్ ఉండడం వల్ల అది ఇంటి భార్య భర్తల మీద ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒకటే చెప్పాను, నేను చూస్తే బాగుందండి ఇల్లు, ఏంటి ప్రాబ్లం అని వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, ఈ రకంగా ఉండేవాళ్ళు. 2 విండో. నేను అడిగా, విండో ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టుకుంటే అయిపోయేదండి, ఇక్కడ ఎందుకు పెట్టారు? ఒకటి ఒక విండో పెడితే అయిపోతుంది, లేదంటే ఈ ప్లేస్లో పెట్టి ఉంటే అయిపోతుంది అంటే, ఆ మేస్త్రి ఎవరో కన్స్ట్రక్షన్ చేసిన అతను ఎయిర్ పాస్ని ఇట్లా అవుతుందండి మంచిగా అని చెప్పి ఇక్కడ పెట్టాడంట. ఇక్కడ ఏముందండి, నైరుతిలో ఇది రాక్షస స్థానం. నివృత్తి అనే రాక్షసుడు ఉంటాడు ఇక్కడ. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే, భార్య భర్తలకు ఎప్పుడు శాంతి ఉండదు. వాళ్ళకి భార్య భర్తల మధ్యలో ఫైనాన్షియల్గా కావచ్చు, అఫీషియల్గా కావచ్చు, భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు కొన్ని తేడా వస్తాయి. నేను రీసెంట్గా కొన్ని ప్రాక్టికల్గా చూసిన. కొన్ని వెంటిలేటర్లు కూడా ఉంటే బంద్ చేయడం జరిగింది. ఇక్కడ కిటికీ లేకున్నా పైన వెంటిలేటర్ పెడతారు. ఆ వెంటిలేటర్ బంద్ చేయించిన తర్వాత కూడా కొన్ని ఇళ్లలో నా ముందు కనిపిస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా సుఖశాంతంగా ఉన్నారండి, భార్య భర్తలు ఇద్దరు కొట్లాడకుండా. ఎందుకు ఈ రాక్షసుడు అంటే, ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. బెడ్రూమ్ ఎప్పుడైనా మనం బెడ్రూమ్లో దక్షిణానికి తల పెట్టుకొని పడుకోవాలనేది నేను కూడా 2-3 వీడియోలో చెప్పడం జరిగింది. మా వాస్తు చెప్పేవాళ్ళు, వాస్తు కన్సల్టేషన్స్ అంతా చెప్పే విధానం ఇదే. అయితే ఇక్కడ ఈ డోరు, ఇది నైట్ పడుకునేటప్పుడు డోర్ క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఓపెన్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే రాక్షసునికి వెయిట్ లేక బలం పెరుగుతుంది. ఇక్కడ బరువు బంద్ చేసినప్పుడు ఇక్కడ వెయిట్లెస్ ఉంటుంది, ఇక్కడ వెయిట్ ఎక్కువ వేయాలి. అందుకే ఆ రాక్షసుని వల్ల భార్య భర్తల మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, ఇక్కడ ఈ కిటికీలు బంద్ చేసి ఈ రకంగా ఓపెన్ చేసుకోండి. ఒక్క కిటికీ ఓపెన్ చేసుకోండి, 2 చేయకుండా. ఇక్కడ కూడా ఇది క్లోజ్ చేసి ఇది ఇక్కడ ఓపెన్ చేసుకోమని చెప్పడం జరిగింది. లేదు, ఈ డోర్కి ఆపోజిట్లు ఇక్కడ పెట్టుకోండి, చిన్న కిటికీ, ఈ డోర్కి ఆపోజిట్ ఇక్కడ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అదే రకంగా చేస్తారు. ఎందుకంటే నేను ఈరోజు వెళ్ళి వచ్చిన కనుక వాళ్ళు రేపు ఎల్లుండో ఈ 2-3 రోజుల్లో లేదా అమాస అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తామండి మేమని చెప్పారు. అది ఒక్కటి చేస్తే ఈ ఇల్లు ఆయం కూడా చూడడం జరిగిందండి. ఆయము ఒక ఇంచు 2 ఇంచులు తేడా ఉంది, దానికి పెద్ద ప్రాబ్లం కాదు. ఆ రకంగానే వాళ్ళే కాదు, మనలాంటి కొత్తగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళు కూడా చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. అలాంటివి జరగకుండా చూసుకుంటే మన రాజన్ వాస్తు వల్ల కొంతమందికి మేలు చేసిన వాడిని అవుతానండి నేను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా నేను ఒక మేస్త్రిని కనుక చెప్పడం జరుగుతుంది. కొంతమంది వస్తారు, చూస్తారు, బాబు అంతా బాగుంది అది ఇదే అని చెప్పేసి ఒక 5,000 10,000 తీసుకొని వెళ్తారు. మనం అంతా కూడా తీసుకోవట్లేదు, ఛార్జెస్ చాలా తక్కువనే తీసుకుంటున్నాం. అంటే మనకు ఒక రోజు నేను ఒక మేస్త్రిని కనుక బయట వెళ్తే ఒక 1200 వస్తుంది నాకు. ఇక్కడ నుంచి నేను ఉన్న దగ్గర నుంచి వాళ్ళ దగ్గర డిస్టెన్స్ పోవాలంటే ఒక 400 300 పెట్రోల్ అవుతుంది బండి. ఒక 15 to
2000 ఇచ్చినా కూడా నేను వెళ్ళి చూడడం జరుగుతుందండి. నాకు 5000 కావాలి, 10,000 కావాలి, ఇవ్వండి అని. అది కూడా కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కూడా పెట్రోల్కి ఇచ్చినా సరే అని కొన్ని రోజులు పోయిన రోజులు ఉన్నాయి. అందుకే ఈ మధ్యలో కొద్దిగా నాకు కూడా కొద్దిగా ప్రాబ్లం కూడా వీడియో చేయలేకపోయినా. రాజనివాస్ చూడండి, ప్రతి ఒక్క వీడియోని మీరు 1కి 10 సార్లు చూడండి. మీరు ఒకసారి చూస్తే నాకు ఒకటే వ్యూవర్స్ పెరుగుతారు. కాకపోతే మీరు 10 సార్లు చూస్తే నేను చెప్పిన దాంట్లో నీకు డెప్త్ తెలుస్తుంది. డెప్త్ అంటే ఏం చెప్పిండు, రాజనివాస్ వల్ల ఏం తెలిసింది మనకు అనేది ఒకటి మీకు అవగాహన వస్తుంది. నా ఛానల్ చూడండి. మీరు నాకు చేసేది ఏం లేదు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి నా రాజనివాస్ ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వ్యూవర్స్ పెరుగుతారండి. అదే ఆశిస్తున్నాను మీ ద్వారా. రాజనివాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే.